5 ఇయర్స్. ఇది రిలీజన్ వేళ చెప్పాలంటే నా వల్ల అవట్లా. ఓకే, సో ఆయా దేశాలు అన్నట్టుగా చెప్తాం. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నటువంటి వాళ్ళు రిలీజియన్ రిలేటెడ్గా ఉన్నటువంటి వాళ్ళే. ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని ఉన్నటువంటి షేక్ హసీనా గారు ఓ మాట అన్నారు. వీళ్ళేమో అవామీ లీగ్ పార్టీ అధికారంలో ఉన్నారు, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అని ఇంకోటి ఉంది, అది ప్రతిపక్షం. వాళ్ళు బాయ్కాట్ భారత్ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ఏంటంటే విదేశాల్లో స్థిరపడ్డటువంటి బంగ్లాదేశీయులు బంగ్లాదేశ్ ఇంటర్నల్ విషయాలు కూడా జోక్యం చేసుకుంటుంది, షేక్ హసీనా ఇండియాతో చాలా క్లోజ్గా ఉంటుంది, మొన్న ఆమె గెలవడానికి కారణం వీళ్ళే, భారతదేశం ఒక దేశం, బంగ్లాదేశ్ ఒక దేశం, మా దేశంలో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదని వాళ్ళ యొక్క ఇది. అందుకని ఆ రోజు మనం క్విట్ ఇండియా అన్నట్టు ముస్లిం ఏమంటారు బ్రిటిష్ వాళ్ళ పోరాటం చేసాం, మా దేశం నుంచి వెళ్ళిపోంటారా అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇండియా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్విట్ చేద్దామని చెప్పేసి పిలుపునిస్తూ మొదలెట్టున్నారు. అలా విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఫండింగ్ అది ఏర్పాటు చేసుకొని క్యాంపెయిన్లు రన్ చేస్తూ ఆన్లైన్లో ఇక్కడ బంగ్లాదేశ్ ఉన్నటువంటి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఉంది, వారిని రెచ్చగొడతాం మొదలెట్టారు. దాంతో వాళ్ళు భారత్కి సంబంధించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ భారత్తో సత్సంబంధాలు దెబ్బతినేలా ఈ షేక్ హసీనా డెసిషన్స్ తీసుకోవాలన్నట్టుగా ఇది చేస్తున్నారు. దెన్ ఇంకా ఒకటే మాట, ఒరే భారతదేశానికి సంబంధించిన ప్రొడక్టుల్ని మనం దూరం పెట్టాలని చెప్పి పిలుపునిస్తున్నారు కదా, ముందు మీ పిల్లల చీరలు ఉన్నాయే వాటిని దూరం పెట్టండి రా. ఎందుకు? అధిక మొత్తంలో మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నది భారతదేశం నుంచి చీరలని. ఈమె షేక్ హసీనా ఉన్నారు కదా ప్రధాని, ఆమె కూడా భారతదేశం నుంచి ప్రతిసారి కూడా మంచి మంచి చీరలు కొనుక్కొని తీసుకెళ్తూ ఉంటారు. ఎందుకంటే అంత బెస్ట్ క్వాలిటీ చీరలు ఇక్కడ దొరుకుతూ ఉంటాయి, అండ్ క్వాలిటీ ఎక్కువ, ధర తక్కువ. వీటిని బంగ్లాదేశ్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకొని వాళ్ళ పేర్లు ఏవోటి పెట్టుకొని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటూ ఉంటారు మరలా, అంటే అక్కడ అమ్ముకుంటూ ఉంటారు. మీ పిల్లలేమో భారతదేశం నుంచి దిగుమతి చేసుకుని చీరలు కట్టుకోవాలి, మీ పిల్లలు అండ్ మీరు కలిపి భారతదేశం నుంచి దిగుమతి చేసుకున్న చీరలతో వ్యాపారాలు చేసుకోవాలి. సామాన్యులు మాత్రం భారతదేశంలోని ప్రొడక్టులని నిషేధించాలని చెప్పి మీరు పిలుపునిస్తారు. ముందు మీ పిల్లల చీరల్ని తగలబెడతారో లేదన్నప్పుడు వదిలిపెడతారో చేసి అప్పుడు మొదలెట్టండి. తర్వాత రీసెంట్గా మన భారతదేశం ఏం చేసింది, కొన్ని వేల టన్నుల్లో ఉల్లిపాయలని బంగ్లాదేశ్కి ఎగుమతి చేసేలాగా ఛాన్స్ ఇచ్చింది. దాంతో బంగ్లాదేశ్ వాళ్ళు చక్కగా ఈ ఉల్లిపాయలని దిగుమతి చేసుకున్నారు. బంగ్లాదేశీలు ఎక్కువగా ఉండేది ఎవరు? ముస్లింలు. వాళ్ళు ఎక్కువగా వచ్చేసి నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటారు. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయ ఈ కీలకం. దెన్ ఇది కూడా అన్నారనమాట, రే భారతదేశానికి సంబంధించిన ప్రొడక్టులని నిషేధించాలి, అక్కడి నుంచి ఈ ప్రొడక్ట్ ఇంపోర్ట్ చేసుకోవద్దు, అదే అంటున్నారు కదా, మసాలాలు తింటాం ఆపేయండి రా. మీ పిల్లలు ఉన్నారు కదా, మీ భార్యలు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇదే మాట చెప్పండి రా, వాళ్ళు చెప్తారు మీ పని. ఏం బతుకులురా మీ బతుకులు. ఒకనాడు ఈరోజు పాకిస్తాన్ ఏది, ఆనాడు దీన్ని తూర్పు పాకిస్తాన్ అన్న వాళ్ళు బంగ్లాదేశ్ని, అది వచ్చేసి పశ్చిమ పాకిస్తాన్ అండ్ ఒరిజినల్ పాకిస్తాన్గా ఉండేది. వాళ్ళు నానా రకాలకి ఇబ్బందులు పెడతా ఉంటే వీళ్ళని కాపాడింది, మన స్వతంత్రం వచ్చేలా చేసింది భారతదేశం. అండ్ బిఫోర్ ఇండిపెండెన్స్ అండ్ అంతకుముందు తీసుకున్నా కానీ భారతదేశంలో ఒక భాగం, భారతదేశంలో ఒక భాగం. మనం ఈరోజు దిక్కుమాలిన చైనా భారతదేశం చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటితో కూడా కుట్రలు బండుతూ భారతదేశం మీద వ్యతిరేకంగా కాలు దువ్వేలా చేస్తూ ఉంటే, మనం మాత్రం భారత సత్సంబంధాలు మెయింటైన్ చేస్తూ బెస్ట్ వేలో మనం ఉంటే అది చూసి ఓర్చుకోలేక ఈ దిక్కుమాలినటువంటి రాజకీయాలు ఏంటారు వెదవల్లారా గడ్డి పెట్టేశాం. సో బంగ్లాదేశ్లో ఎక్కడైతే ఈ భారతదేశంలో ప్రొడక్టులని నిషేధించాలి, ఇంపోర్ట్ చేసుకోవద్దు, భారతదేశం మదాన్ని తలదూరుస్తుంది, అది హడావుడి చేస్తుంది ఎవరున్నారో, ఈ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలు ఉంటారు కొంతమంది కూడా, రేపు తప్పురాలు అనవద్దురా, మన భారతదేశం ఫ్రెండ్లీగా ఉంది, మనకి ఇక్కడ వచ్చేసి అపోజిషన్ ఎవరు అన్నప్పుడు అవామీ లీగ్, షేక్ హసీనా, వాళ్ళ మీద పోరాడదాం, భారతదేశం మన ఫ్రెండ్లీ నేషన్, దయచేసి దాని విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పేసి కొంతమంది అంటారు. అండ్ అధికార పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా భారతదేశం ఫేవర్గా ఉన్నారు.
కృతజ్ఞత అన్నమాట. అది ఉండాలి. కానీ కొంతమందికి ఉండదు అది. అరే పిలిచి పిల్లనిచ్చిన అలుసు అన్నట్టు మన దేశంలోకి వలస వచ్చి వాళ్ళు బతుకుతూ ఉంటే మనం వాళ్ళకి సరిలే అని చెప్పి ఉండండి బాబు అని అంటే మాకు హక్కులు, మా డిమాండ్లు, మా మతం, అదే 100 డేస్ బ్యాచ్ కూడా ఉన్నారు. సో ఇప్పుడు అర్థం చేసుకోండి మీరు, భారతదేశం ద బెస్ట్ వేలో ఉంటుంది అన్నిసార్లు. కానీ అవకాశం వచ్చిన ప్రతిసారి ఓ మతస్థులు మాత్రం ప్రపంచ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడైనా ఉండి అంత ఏకమైపోయి భారతదేశం బురద జల్లాలి. భారతదేశంలో లేనిపోయినటువంటి సంఘ విద్రోహ శక్తుల చేత అల్లర్లు సృష్టించాలి, విధ్వంసనకు పాల్పడాలి. ఏం బతుకులరా యాదవల్లారా.